వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో కంప్లీట్గా నా ప్రిపరేషన్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అరౌండ్ 10 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో నేను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కావచ్చు, లేదంటే నేను ఫేస్ చేసినటువంటి ఫెయిల్యూర్స్ అండ్ ఆల్సో ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అధిగమిస్తూ ఎలా గ్రూప్ 2 ర్యాంక్ని సాధించడం జరిగింది అనేటటువంటి అంశం గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను దేనికోసం ప్రిపేర్ అయ్యాను, ఎందులో నేను ఫెయిల్ అయ్యాను అనేటటువంటి అంశం గురించి మాట్లాడతాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద మన ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా సక్సెస్కే ఎక్కువగా వాల్యూ ఇస్తారు. కోర్స్ ఎక్కడైనా సక్సెస్కే వాల్యూ ఉంటుంది, బట్ ఫెయిల్యూర్స్కి అంత వాల్యూ కూడా ఉండదు, అంతగా పట్టించుకోరు కూడా. బట్ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్కి ప్రాపర్గా వాల్యూ ఇస్తామో, ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ని కంప్లీట్గా అనాలిసిస్ చేస్తామో, అప్పుడు మాత్రం మనం ఏదైనా సక్సీడ్ అవుతాం. సో ఆ కాంటెక్స్లో భాగంగా నేనేమేమి ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాను అనేటటువంటి అంశం గురించి మాట్లాడతాం. అండ్ ఆల్సో మనకి ఫ్యామిలీ నుంచి అండ్ ఆల్సో సొసైటీ నుంచి, రిలేటివ్స్ నుంచి జాబ్ లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రాసినటువంటి ఎగ్జామ్స్. వన్ థింగ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సిన్స్ 2016 అండ్ ఆల్సో నేను గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్, 22 గ్రూప్ 1 మెయిన్స్, 23 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీకి సంబంధించి. అలానే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాయడం జరిగింది. అందులో నాకు అరౌండ్ 440 మార్క్స్ అయితే రావడం జరిగింది. దీంతో పాటుగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటటువంటి ఎగ్జామ్ కూడా నేను రాశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రిలిమ్స్లో నాకు 29th ర్యాంక్ సంథింగ్ వచ్చింది. ఈవెన్ 2 times నేను ఏఎస్ఓ మెయిన్స్ అనేది రాయడం జరిగింది. ఎందుకంటే నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఏఎస్ఓ నేను ఎలిజిబుల్ కాబట్టి రాయడం జరిగింది. కోర్స్ నేను రాసేటప్పుడు నాకు మ్యాక్సిమం అందులో ర్యాంక్ వస్తుందని అనుకున్నా. మన సైడ్ ఎప్పుడు లక్ అనే ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి నేను అనుకున్న విధంగానే ఏఎస్ఓ అనేది 2 సార్లు కూడా రాలేదు. దెన్ ఆ తర్వాత ఈవెన్ గ్రూప్ 1కి అయితే ఇంకా పెద్ద స్టోరీ. 2018 గ్రూప్ 1 అంటే మీ అందరికీ తెలిసిందే, బట్ దాని మీద నేను ఏ విధంగానూ కూడా కామెంట్ చేయను. 22 మంచిగానే ప్రిపేర్ అయ్యాను. యూపీఎస్సీ ఫార్మాట్లో రాయడం జరిగింది, బట్ నేను తెలుగు మీడియంలో రాయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అక్కడ మెయిన్స్ బాగానే రాశాను, బట్ ఇంటర్వ్యూకి క్వాలిఫై కాలేదు. దెన్ 2023 నోటిఫికేషన్ ఫస్ట్ టైం మనకి ఏపీపీఎస్సీ వైట్ పేపర్లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రతి టాపరు చెప్పేది ఏంటంటే నేను బయటికి వచ్చినాక 44 pages కంప్లీట్గా రాయడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి 3 pages అయితే ఆన్సర్ రాయడం జరిగిందని చెప్పారు. ఈవెన్ సేమ్ నేను కూడా అలానే రాశాను. ఈవెన్ ప్రతి పేపర్ ఏదైతే మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఉందో ఆ పేపర్, దెన్ పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతి పేపర్ని కూడా 44 pages అయితే కంప్లీట్గా నింపడం జరిగింది. అంటే కంప్లీట్గా నింపడం అంటే ఏదో నింపేయడం మాత్రమే కాదు, క్వాంటిటీ, క్వాలిటీ, మంచి హ్యాండ్ రైటింగ్తోనే రాయడం జరిగింది. ఈవెన్ నాకు ఇంటర్వ్యూ కాల్ కూడా వస్తుంది అనుకున్నా, అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా రాకుండా పోయింది. వీటన్నిటికంటే నేను ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ గ్రూప్ 1. ఎస్, ఎందుకు ఎంత ఓపెన్గా చెప్తున్నానంటే తెలంగాణ గ్రూప్ 1 నేను మెయిన్స్ రాస్తున్నప్పుడు అక్కడ ఎగ్జామ్ రాస్తూనే నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా కూడా అందించడం జరిగింది, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో. సో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది నేను మణికంఠ సార్ అనేసి, అండ్ ఆల్సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాశాను అనేసి. అయితే ఎందుకు నేను అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను అంటే నేను ఏవైతే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చేశానో ఎగ్జామ్ నుంచి వచ్చేసిన తర్వాత ఎవ్రీ డే 4 to 5 hours క్లాసెస్ చెప్పామండి. అవన్నీ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతగా డౌట్ ఉంటే. సో అవన్నీ రాసిన తర్వాత రాయడం మాత్రమే కాదు, నేను ఏవైతే క్లాసెస్లో చెప్పానో దాన్ని బేస్ చేసుకొని అరౌండ్ 60 to 70% క్వశ్చన్స్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యే ఎగ్జామ్లో. వన్ థింగ్, మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్
రావడం ఒక ఎత్తు, ఏవైతే చెప్పామో అవే డైరెక్ట్‌గా వచ్చాయంటే, దానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మంచిగా పెట్టామంటే, మనకి మంచి స్కోర్ వస్తది, మంచి ర్యాంక్ వస్తది అనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే, అన్నీ అనుకున్న విధంగానే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కూడా 440 మార్కులొచ్చి ఆగిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంగ్లీష్ మీడియంలో రాస్తే మేబీ ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవేమో అనిపించింది ఫస్ట్ టైం. సో, ఆ తర్వాత ఎక్కడేవైతే మిస్టేక్స్ చేశానో అలా చేయకూడదనేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. బట్ అక్కడ కూడా అన్‌ఫార్చునేట్‌గా ఫెయిల్యూరే ఎదురైంది. ఏఎస్ఓ సంథింగ్ ఆ ఎగ్జామ్స్ కూడా సేమ్ ఇలానే ప్రిలిమ్స్ మంచిగా రాయడం, మెయిన్స్‌కొచ్చేసేప్పటికి బాగా రాశానని ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదంటే సరైనటువంటి రివిజన్ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ అనేవి చాలా వరకు వచ్చాయి. ఈవెన్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా అలానే అయింది. గ్రూప్ 1 మెయిన్స్ అయింది. ఏఎస్ఓ మెయిన్స్ కూడా అయింది. ఇంకోటేంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కదా అనేసి మనం ఎందుకు గ్రూప్ 2 రాయడం అనే ఆలోచనలో కూడా ఉండేది. సో దట్ అందుకని నేను ఎప్పుడు గ్రూప్ 2 కూడా రాయలేదు. బట్ వయసు మీదకొచ్చేసప్పటికి ఎలా అయినా రాయాలి, జాబ్ తెచ్చుకోవాలి అనేటటువంటి ప్రెజరు నా సైడ్ నుంచి ఉంటుంది. నా కన్సర్న్స్ కూడా చెప్తుంది. అండ్ ఆల్సో నా ఫ్యామిలీ చెప్తారు, మా పేరెంట్స్ చెప్తారు, చుట్టూ ఉన్న రిలేటివ్స్ ప్రెజర్ చేస్తారు, ఇంకా జాబ్ రాలేదా? సొసైటీ కూడా మనల్ని క్వెషన్ చేస్తది, ప్రెజరైజ్ చేస్తది. వీడికేమీ రాదనేసి ముద్ర కూడా వేసేస్తారు. సో ఇవన్నీ వేసినా వేయకపోయినా మనకంటూ ఒక ఉద్యోగం ఉండాలి, మనకంటూ ఒక బ్యాకప్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో గ్రూప్ 2 రాయడం జరిగింది. సో దట్ గ్రూప్ 2 ఎలా రాశాను, ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది డైలీ మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ఆ వీడియోస్ చూడండి. అండ్ ఆల్సో నేను ఏవైతే మిస్టేక్స్ చేశాను, ఎందుకు మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ ఏంటని మెయిన్గా చెప్తా. వన్ థింగ్ ఏంటంటే, నేను చాలా వరకు ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడానికి, స్పెషల్లీ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 కన్సిస్టెన్సీగా నేను సరిగ్గా ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేకపోయాను. అండ్ ఆల్సో రివిజన్ అనేది నాకు సరిగ్గా ఉండకపోవడం, దీంతోపాటు పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా పట్టించుకోకపోవడం, అలానే సరైనటువంటి మెంటార్ నాకు దొరకకపోవడం, ఇదంతా కూడా నేను ప్రిపరేషన్ ప్రారంభించిన మొదట్లో జరిగినటువంటి ఇష్యూస్. సరైనటువంటి రివిజన్ లేకపోవడం, పీవైక్యూస్ని ఫాలో అవ్వకపోవడం, మెంటార్ సరిగ్గా లేకపోవడం, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వకపోవడం, మల్టిపుల్ సోర్సెస్ని ఫాలో అవ్వడం, గ్రూప్ 1 యూపీఎస్సీకి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం, ఈవెన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినా నేను ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్స్కి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇటువంటి కారణాల వల్ల ఏమైందంటే గ్రూప్ 1 యూపీఎస్సీ నాకు వస్తుంది అనుకున్నటువంటి ర్యాంక్ కూడా రాలేకపోయింది. సో దట్ ఇటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఈవెన్ మనలో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ర్యాంక్ రాకుండా పోతుంది. సో దట్ నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో మీరు కూడా అవి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, దానికి అనుగుణంగా రెక్టిఫై అయితే చేసుకోండి. దెన్ వన్ థింగ్ ఏంటంటే, ఫ్యామిలీ నుంచి మనకి ప్రెజర్ కావచ్చు, సొసైటీ నుంచి ప్రెజర్ కావచ్చు, మనకు ఊరికే వస్తూనే ఉంటాయి. వన్ థింగ్ ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు ఎవరు ఎంత ప్రెజరైజ్ చేసినా నువ్వు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీంతోపాటు గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంటే చాలా లాంగ్ టర్మ్ ఉన్నటువంటి ప్రిపరేషన్. ఇందులో నీ యొక్క ప్రైమ్ ఏజ్ ఏదైతే ఉందో అది చాలా వరకు లూజ్ అయిపోతాం. మన పొటెన్షియల్ కావచ్చు, మన కేపబిలిటీ కావచ్చు, మన ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా 20 to 30స్లో చాలా మంచిగా ఉంటుంది. బట్ ఈ 20 to 30 ఏజ్లో మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి ఎక్కువగా టైంని అలొకేట్ చేయడం వల్ల చాలామంది ఆల్టర్నేటివ్ స్కిల్స్ని ఎక్వైర్ చేసుకోకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో దట్ మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యారు అంటే కోర్స్ మీరు ఎస్ఐకి అయినా, గ్రూప్ 2కి అయినా, యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1కి అయినా, ఏ దానికి ప్రిపేర్ అయినా ఆల్టర్నేటివ్గా స్కిల్స్ ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు రిమైనింగ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాయడానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఒకే ఎగ్జామ్ మీద మనం ఉన్నాము అనుకోండి, ర్యాంక్ వచ్చిందంటే ఫైన్, అందులో ఎటువంటి సమస్య ఉండదు. బట్ ఇక్కడ పాస్ పర్సంటేజ్, ర్యాంక్ వచ్చే వాళ్ళ సంఖ్య 0.1% మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5 లక్షల మంది అప్లై చేస్తే 890 మంది మాత్రమే గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయి. 2 లక్షల మంది అప్లై చేస్తే 100 మందికి మాత్రమే గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చాయి.
10 లక్షల మంది యూపీఎస్సీలు అప్లై చేస్తే 1000 మందికి మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ సర్వీసెస్ ఉద్యోగాలు వస్తాయి. సో దట్ ఇక్కడ ఏం చెప్తున్నా, పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి టైంలో మనం మన చదువును కొనసాగిస్తూనే ఆల్టర్నేటివ్గా కొన్ని స్కిల్స్ని ఎక్వైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్టర్నేటివ్గా ఏ స్కిల్ ఎక్వైర్ చేశానంటే, నాకు టీచింగ్ చెప్పడం అనేది ప్యాషన్. సో దట్ నేను ఏం చేశాను, అటు గ్రూప్ 1 వాళ్ళకి, యూపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి రీసెంట్గా టీచింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. ఇది 3 years బ్యాక్ నుంచి నేను ఇన్స్టిట్యూట్స్లో చెప్పడం జరుగుతుంది. సో దట్ నా ఎడిషనల్ లేదంటే నేను ఆల్టర్నేటివ్గా స్కిల్ ఏదైనా ఎక్వైర్ చేశానంటే అది టీచింగ్ స్కిల్. సో ఇలా మీరు కూడా ఏదో ఒక స్కిల్ని ఎక్వైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ జర్నీ అనేది చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి. దెన్ మెయిన్గా నేను ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో వాటిని రెక్టిఫై చేసుకోగలిగాను. ఇందాక చెప్పినటువంటి 5 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడం మాత్రమే కాకుండా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం జరిగింది. దీంతోపాటు నేను ఏదైతే ఆల్టర్నేటివ్గా స్కిల్ని ఎక్వైర్ చేశానో అది నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇచ్చింది. సో దట్ నేను లాస్ట్ 2 to 3 years ఫ్యామిలీ మీద ఎక్కువగా ఆధారపడకుండా నేను సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవడం వల్ల నాకు అదనపు భారం అనేది తగ్గింది. సో దీనివల్ల కూడా నాకు ప్రెజర్ అనేది ఫ్యామిలీ నుంచి కొంచెం తగ్గింది. సో దీనివల్ల ఏమైంది, నా ఫోకస్ అంతా నా ప్రిపరేషన్ మీద పెట్టుకోగలిగాను. అండ్ ఆల్సో నేను టీచింగ్ చేయడం వల్ల కూడా నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది. అంటే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది తెలుసుకున్నా, ఎగ్జామినర్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది కూడా తెలుసుకున్నా. సో దీనివల్ల ఏమైందంటే ఎగ్జామ్లో పేపర్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా నేను అర్థం చేసుకోగలిగాను. కాబట్టి నాకు ఇది చాలా వరకు యూస్ఫుల్ అయింది. సో ఇవి మాత్రమే కాకుండా మేజర్ థింగ్ ఏంటంటే, సక్సెస్ అవ్వడానికి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా సెల్ఫ్ డౌట్తో ఉన్నావు అంటే నువ్వెంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో రాణించరు. సో దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, ఈ రెండు మాత్రం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పర్సివరెన్స్, పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల లేకపోతే మనం ఎంత చేసినా ఏం చేసినా వృధాగానే ఉంటుంది. సో ఇది నా ప్రిపరేషన్ జర్నీ. అఫ్ కోర్స్ ఇది షార్ట్గా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ సిరీస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేదంటే నా ప్రిపరేషన్లో నేను ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే మీ ప్రిపరేషన్లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్, దానికి సంబంధించి ఏమైనా సొల్యూషన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి రిలేటెడ్గా ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్ కూడా చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.